ఘడీల పాలనను బద్దలు కొట్టిన 18 నెలల ప్రజాపాలన స్థానిక పోరుకు సిద్ధమైంది. 40 ఏళ్ల కళ, 2 దశాబ్దాల పోరాటం. ఏదో కానుకుర్తిలో సందు దొరికింది కదా అని ప్రజలను గందరగోళపరిచి లోకల్ బాడీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ప్రజలను మభ్యపెట్టేటోళ్లకు సివిఆర్ భవన్ గట్టి హెచ్చరిక. మీ కుట్రలు ఇకపై సాగవు. మక్తల్ నుంచి కోడంగల్ చివరి ఎకరా దాకా సాగునీరు అందించడమే సివిఆర్ భవన్ ఆశయం. భూ నిర్వాసితుల త్యాగం ఎన్నటికీ మరువం. వాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. నష్టపరిహారంతో పాటు భూ నిర్వాసితులకు ప్రభుత్వ పథకాలులో మొదటి ప్రాధాన్యతనిస్తాం. కానుకుర్తి రైతాంగానికి సివిఆర్ భవన్ విన్నపం. ఒక్కసారి ఆలోచించండి. మన గడ్డపై నుంచే కృష్ణానది పారుతుంటే 10 ఏళ్ల దొరల పాలనలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇయ్యనీకే చేతకాలే కాని ఇప్పుడు ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టు చేపడుతున్నది.